హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవగానే మనం చూస్తున్నాం కొన్ని ఫొటోస్ బయటకు రావడం వల్ల ఫ్యామిలీస్, అందులో ముఖ్యంగా అకిరానందన్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. సార్ అంటే పవన్ కళ్యాణ్ గారి విక్టరీ సెలబ్రేషన్స్ అప్పుడు ఆయన ఉండడం పక్కకే, అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కల్పించని చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోదీ గారి దగ్గర కూడా అకిరానందన్ తీసుకెళ్లి పరిచయం చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. తొందరలో పవన్ కళ్యాణ్ గారు అకిరానందన్ కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు అని చెప్పేసి కూడా వార్తలు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే మాట్లాడుకోవడం చూస్తున్నాం. సో ఏం చెప్తారు సార్? చాలా మంచి స్పందించామండి. ఎందుకంటే కొంచెం గుండెల్లో ఓ బరువు, కళ్ళల్లో నీళ్లు వచ్చాయన్నమాట. ఆ బాబు పవన్ కళ్యాణ్కి మొట్టమొదటిసారిగా పుట్టిన బిడ్డ అంటే మొదటి బిడ్డతో పొందిన పుత్రోత్సాహం ఏ తండ్రి కూడా తర్వాత బిడ్డలతో అంత పొందలేడు. ఓకే, తనకి ప్రతిరూపం కదా మొదటి బిడ్డ. అలా పెంచుకున్నాడు. పెంచుకొని దాన్ని తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ రెండో భార్య కూడా అపురూపంగా పిల్లల్ని పెంచింది, సంస్కార భరితంగా పిల్లల్ని పెంచింది. ఆ ఆద్య కానీ అకిరా కానీ అన్ని విధాల అంటే ఫస్ట్గా ఉండేలా చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే 6 అడుగుల 7 అంగుళాలండి. అంటే ఎదగడం కాదు, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. 6 అడుగుల 7 అంగుళాలు ప్రధాన మోదీ కంటే హైట్లో ఉన్నాడు. అక్కడ నాకేంటంటే అది ఎంత డిసిప్లిన్గా, ఎంత అంటే ఆప్యాయతగా పెరిగారో మనకు అర్థం అయిపోయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన చాలా మంచి పని ఏంటంటే విజయోత్సవ సభలో ఈయన కూడా కొడుకు అకీరా కూడా రావడం, పాలు పంచుకోవడం. అలాగే అన్నా లిజినో అని కొడుకు అంటే కొడుకుని కొడుకుగా చూడడం. అరే ముందు భార్యకు పుట్టాడు కదా అని ఆయన్ని ద్వేషించకుండా కొడుకులా చేపట్టుకొని నడిపించడం చూడడం కూడా చాలా కన్నుల పండుగగా ఉంది. రెండవది ఏంటంటే పవన్ కళ్యాణ్ భార్యతో కలిపి చంద్రబాబు నాయుడు దగ్గర రావచ్చు, కానీ అలా కాదు. కొడుకుని కూడా తీసుకొచ్చి ఆ కొడుకు షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఆయన మందలించి కాళ్ళకు నమస్కారం పెట్టన్నాడు. సంస్కారం అదండి. తల్లిదండ్రులు చెప్పతే ఆ కాళ్ళకి ఎందుకు నమస్కారం చేస్తాడు, హాలో అంటాడు అంతే. అంతే కదా. ఈయన ఇంతవరకు సంపాదించుకున్న మంచితనం అంతా గంగలో కొట్టుకుపోద్ది హలో అనగానే. తర్వాత ప్రధానమంత్రి తీసుకెళ్ళండి నిజాయితీగా. ఇది నా జీవితం ఒక తెరిచిన పుస్తకం అన్నింటిగా తీసుకెళ్ళదు. మా పాప, మా బాబు, నా భార్య, నాకు ఇలా 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. మొదటి పెళ్ళి కాదు, ఆయన ఇష్టపడి చేసుకున్న పెళ్ళిళ్ళు 2 అయ్యాయి. ఇష్టపడి పవన్ కళ్యాణ్ని ఆవిడ చేసుకుంది కాబట్టి, పవన్ కళ్యాణ్ చేసుకున్నాడు కాబట్టి అంత మదన పడుతున్నారు. వాడే వాస్తవానికి విడిపోలేదు. పవన్ కళ్యాణ్ ఆద్యాన్ని చూడడానికి వెళ్తాడు, చక్కగా ఆవిడకి ఏమి కావాలో కొని పెడతాడు. అకీరాని చూడడానికి వెళ్తాడు. అకీరాకి వల్ల మాలిన ప్రేమ తండ్రి అంటే ఆ కొనిదల వంశాన్ని తగిలించుకుంటాడు, కానీ మిగతా తగిలించుకోడు. అలాగని ఆ కొడుగ్గా ఎంతో సగర్వంగా ఉండవలసినాడు ఇలా చేతులు పెట్టుకొని ఉండడం అంటే బెరకుగా ఉన్నటువంటి బెదరు చూపులు నాకు కొంచెం బాధ అనిపించాయి అన్నమాట. ఎంత విజ్ఞత గలవాడో చూడండి. అంటే కాసేపు నవ్వుపోతాడు, నవ్వకూడదేమో, మళ్ళీ ఆ నోరు పోసేసుకోవడం. కాసేపు వెనక్కి చేతులు పెట్టుకుంటాడు, కాసేపు చేతులు కట్టుకుంటాడు. అవి బాగా గమనించాలి. మనం గమనించినట్టయితే కొండంత సంస్కారం ఆయనలో కనిపించింది. ఆ మోదీ కూడా ఈయన్ని చూసి అకిరానందన్ను చూసి ఎంత పొంగిపోయాడండి. అంటే ఏమిటి, ఇంత చిన్న వయసులో ప్రధానమంత్రి దృష్టిలో పెట్టాడంటే ఆయన దేశాన్ని జయించినట్టే కదా. పవన్ కళ్యాణ్తో వెళ్ళబట్టే అకీరాకి అపాయింట్మెంట్ దొరికింది, లేకపోతే అపాయింట్మెంట్ దొరుకుతుందా? అందువలన పవర్గా ఈ అకిరానందన్ మాత్రం చాలా అదృష్టవంతుడు. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఏదైనా మొదట మనమే చెప్పుకుంటున్నాం, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికంటే అత్యున్నత స్థానానికి వెళ్ళి స్టార్ అంటే ఏమిటి, సూపర్ స్టార్ అవుతాడన్నమాట. వీళ్ళు 100 కోట్లు కాదు, అది ఎన్ని కోట్లు అయిపోతుందో తెలియదు. ఎందుకంటే ఈ ఓల్డ్ ఇది హీరో. ప్రభాస్ ఉండేవాడు, ప్రభాస్ని మించిపోయాడు కదా. అలాగే వీళ్ళలో ఉన్నటువంటి విశేషాలు ఏంటంటే రఫ్గా రగ్గడ్గా ఉంటాడు, ప్లెజెంట్గా లవ్లీ బాయ్లా ఉంటాడు.
అందువల్ల ఆయనకి మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. రేపొద్దున్న క్యూలో ఉంటారండి ఆర్టిస్టులు. అంటే వీడు ఎంత చేసినా సంవత్సరానికి ఒక సినిమా చేస్తారు, అడవి చేసి సినిమా చేస్తానని తిరుగుతున్నాడు. లేదు ఎవరికి ఇవ్వద్దండి. అఖీరానందన్ మాత్రం తిరుక్కున శ్రీనివాస్ చేతిలో కానీ, లేకపోతే రాజమౌళి అయితే ఇది యాప్ట్ అని పవన్ కళ్యాణ్ అన్నట్టుగా గుర్తు. చిరంజీవి కూడా రాజమౌళికే ఇవ్వండి, నా ఆబ్లిగేషన్ కింద ఆయన డేట్స్ తీసుకుంటా అని చెప్పాడు. రాజమౌళి మరి మహేష్ బాబు సినిమా తీస్తే ఎలాగిస్తారంటే, రాజమౌళికి కూడా ఈ బాబు ఇష్టం అంట, రాజమౌళి ఫాదర్ కూడా అఖీరానందన్ ఇష్టం అంట. అందువల్ల అఖీరానందన్ చుట్టూ రేపు పొద్దున్న ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉంటారో చూడండి. కోట్లు ఎలిమినేషన్ దాటిపోతాడు. ముఖ్యంగా వినయం, విధేయత, సంస్కారం ఇవన్నీ కలిసి వచ్చాయన్నమాట. తర్వాతే పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ కూడా నిజంగా ఈసరికి నేను ఆయన పక్కన నుంచునేదాన్ని, దురదృష్టవంతురాలి. అన్నం కూడా కొంచెం కళ్ళ మండిలు తిరిగాయి అన్నమాట. అయితే డివోర్స్ ఇచ్చినప్పుడు కూడా భర్త గురించి ఒక తప్పుడు మాట వస్తే ఒప్పుకోదే, ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఒప్పుకోదే. పవన్కి మా ఇద్దరి మధ్య ఎన్నైనా ఇష్యూలు ఉండొచ్చు, కానీ నా భర్త ఏం చేశాడు, నిజాయితీపరుడు. ఆయనకి డబ్బు మీద ఆశ లేదు, ఆయనకి ఇల్లు వాకిలి పిల్లలు పిల్లలు పట్టరు. ఆయనకి పట్టిందంతా ప్రజలకు సేవ చేద్దామని అనుకోవడమే, అదే చేశాడు. ఆయన కష్టమే ఈరోజు ఒడ్డెక్కించింది, అలాంటివి చేసింది. ఆయన పడ్డ కష్టమే ఈరోజు ఇంతమంది చేసింది. ఆ మాట రేణు దేశాయ్ చెప్పింది, అంజనాదేవి కూడా చెప్పింది, వాళ్ళ అమ్మ. అందువల్ల ఈ వైభవం అంతా ఏమిటండి, ప్రధానమంత్రి పవన్జీ మై క్యా కరు అంటున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటే అంటున్నాడు అన్నమాట. వీడు వైసీపీ వారు మొదటి నుంచి పుకార్లు పుట్టించేవారు కదా, అలాగే అదిగో చంద్రబాబు నాయుడు మనలో కలిసిపోతున్నాడు. వాళ్ళకి ఆ దళితుడికే వదలలేదు. నేను అడిగినప్పుడు చెప్పాను కదా, ఎలా కలుస్తారండి చంద్రబాబు నాయుడు పార్టీలో ముగ్గురు పొత్తులో ఉన్నప్పుడు డెఫినెట్గా ముగ్గురు కలిసే ఉండాలి. వీళ్ళకి కష్టం వస్తే వాళ్ళు ఆదాయించాలి, వాళ్ళకి కష్టం వస్తే వీళ్ళు ఆదాయించాలి అని చెప్పాను కదా, అదే జరిగింది. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందంటారు సార్? బహుశా 20 years రావాలి. ఇప్పుడు 20 years రావాలి. తర్వాత చిన్నాళ్ళ చేతిలో మాత్రం పెట్టరండి. అడవి శేషు కాదు, కానీ ఒక వెటరన్ డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి కంటే ఈలోగా ఎవరైనా పెద్ద హిట్ ఇస్తే వాళ్ళకి కావాల్సిన డబ్బే కదా కావాల్సింది. ఇప్పుడు అంతకుముందు కొత్తగా సినిమా తీసేవాళ్ళు ఎదురిచ్చేవాళ్ళు, కొంతమందికి 5-10 ఇచ్చేవారు. ఇప్పుడు అఖీరానందన్కి అలా కాదు కదా, ఆల్మోస్ట్ చాలా 50 కోట్లు ఇచ్చారని సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్న చీఫ్ మినిస్టర్ కదా, అంతా 50 కోట్లు ఇచ్చినా అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. ఫైనాన్స్ కావాలి, 100 మంది ఉన్నారు ఫైనాన్సర్స్. థియేటర్స్ కావాలి, 100 థియేటర్స్ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన ఒక ప్రభు కిందే లెక్క మాట. అందువల్ల ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సినిమా తీస్తారు. ఓకే, నువ్వంటే చాలు, సినిమాలు తీసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాబు. డివోర్స్ ఇచ్చినప్పుడు కూడా భర్త గురించి ఒక తప్పుడు మాట వస్తే ఒప్పుకోదే, ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఒప్పుకోదే. పవన్కి మా ఇద్దరి మధ్య ఎన్నైనా ఇష్యూలు ఉండొచ్చు, కానీ నా భర్త ఏం చేశాడు, నిజాయితీపరుడు. ఆయనకి డబ్బు మీద ఆశ లేదు, ఆయనకి ఇల్లు వాకిలి పిల్లలు పిల్లలు పట్టరు. ఆయనకి పట్టిందంతా ప్రజలకు సేవ చేద్దామని అనుకోవడమే, అదే చేశాడు. ఆయన కష్టమే ఈరోజు ఒడ్డెక్కించింది, అలాంటివి చేసింది. ఆయన పడ్డ కష్టమే ఈరోజు ఇంతమంది చేసింది. ఆ మాట రేణు దేశాయ్ చెప్పింది, అంజనాదేవి కూడా చెప్పింది, వాళ్ళ అమ్మ. అందువల్ల ఈ వైభవం అంతా ఏమిటండి, ప్రధానమంత్రి పవన్జీ మై క్యా కరు అంటున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నా